హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వేలకు వేలు ఖర్చు పెట్టి స్కిన్ వైటనింగ్ సీరమ్స్, క్రీమ్స్ కొనే పని లేకుండా ఇంట్లోనే మ్యాజికల్ స్కిన్ వైటనింగ్ సీరమ్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ మ్యాజికల్ స్కిన్ వైటనింగ్ సీరమ్ మీ స్కిన్ కాంప్లెక్షన్ని 3 షేడ్స్ వరకు కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడమే కాకుండా మీ స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని, డార్క్ స్పాట్ని కూడా తగ్గిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూసేద్దాం. ముందుగా బీట్రూట్ని తీసుకొని ఇలా పీలర్ సహాయంతో పొట్టుని అలా పీల్ చేసుకోవాలండి. నా దగ్గర చిన్న సైజ్ బీట్రూట్ లేదండి, అందుకని పెద్ద సైజ్ తీసుకున్నాను. ఇంత అవసరం లేదండి, మనకి చిన్న ముక్క తీసుకుంటున్నాను. ఈ బీట్రూట్లోంచి ఒక హాఫ్ కూడా అవసరం లేదు, హాఫ్ కన్నా కూడా తక్కువ ఉంటే చాలండి. ఈ సైజ్ అయితే సరిపోతుంది. మనకి నెలకి సరిపడా స్కిన్ వైటనింగ్ సీరం తయారు చేసుకోవచ్చు ఈ చిన్న ముక్కతో మనం నెలకి సరిపడా స్కిన్ వైటనింగ్ సీరమ్ని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. పెద్ద సైజు గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ని తీసుకోవాలి. ఇందులో ఒక 3 స్పూన్ల వరకు ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని తెలుగులో అవిసె గింజలు అంటారండి, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇవి 3 స్పూన్లు వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. ఈలోపు మనం బీట్రూట్ని తురుముకుందాం. దీని సహాయంతో తురుముకోవడం వల్ల సేమ్ మిక్సీ పడితే ఎలా వస్తుంది, మెత్తని పేస్ట్ అలా వస్తుందండి. ఇలా తురుముకొని వడగట్టుకోవాలి బీట్రూట్ జ్యూస్ని. చూసారా మెత్తని పేస్ట్లా ఎలా వచ్చిందో? ఒక టీ జల్లెడ సహాయంతో వడగట్టుకోవాలండి జ్యూస్ మొత్తాన్ని కూడాను. దీంతో తురుముకోవడం వల్ల మెత్తని పేస్ట్లా అవుతుంది. మనం మిక్సీ జార్లో వేసుకుంటే మనం చట్నీలు అవి వేసుకుంటాం కదా, కారం మంట పుట్టే ఛాన్స్ ఉంది. అందువల్ల నేను దీంతో తురుముకున్నాను. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయకూడదండి, అచ్చం బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలి. అప్పుడే మనకి రిజల్ట్ బాగుంటుంది. టీ జల్లెడలో వేసుకొని ఇలా ఒత్తుతూ మనం బీట్రూట్ జ్యూస్ని తీసుకోవాలి. కొంచెం కూడా వాటర్ యాడ్ చేసుకోకూడదు. జ్యూస్ తీయడం అయితే అయిపోయిందండి. 10 మినిట్స్ అయిందండి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా చక్కగా మరుగుతుంది, జెల్ కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. చూసారా జెల్ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో? మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలండి. ఇప్పుడు చల్లారిపోయిందండి. ఒక పల్చటి కాటన్ క్లాత్ ఏమన్నా తీసుకొని ఒక గిన్నె పెట్టుకొని అడుగున ఇది వడగట్టుకోవాలండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే వడగట్టుకోవాలి. మొత్తం ఆ క్లాత్లో వేసేసి వడగట్టుకోవాలండి. దీన్ని క్లాత్లో మాత్రమే వడగట్టుకోవాలి. జల్లెడ సహాయంతో వడగట్టాలని చూస్తే అది కిందకి దిగదండి, అందుకని పల్చటి కాటన్ క్లాత్లో వేస్తే కిందకి దిగుతుంది ఈజీగా. ఇలా గట్టిగా పిండుకుంటే జెల్ అనేది కిందకు వస్తుందండి. చూసారా ఫ్లాక్స్ సీడ్ జెల్ ఎలా ఉందో, ఎంత బాగుందో? గట్టిగా పిండుకొని జెల్ని మొత్తం పిండేసుకోవాలి. ఇప్పుడు ఈ జెల్లోకి మనం బీట్రూట్ జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదా, అది కూడా కలుపుకోవాలండి. తర్వాత ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 లేదా 3 వేసుకోవచ్చండి. మీది కనుక డ్రై స్కిన్ అయితే 4-5 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వరకు అలోవెరా జెల్ తీసుకుంటున్నాను. ఈ అలోవెరా జెల్ మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తుందండి మన స్కిన్కి. ఒకవేళ మీకు కనుక పింపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే టీ ట్రీ ఆయిల్ని కూడా ఒక 5 డ్రాప్స్ వరకు వేసుకొని కలుపుకోవచ్చండి. ఇది బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను చూడండి.
వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు కూడా ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో ఇది వడగట్టుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడే మీకు రిజల్ట్ బాగుంటుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అలా బాగా కలిసిపోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. చూసారా ఎంత బాగుందో సీరం అనేది. ఇప్పుడు ఈ సీరం మొత్తాన్ని కూడా ఒక గాజు ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలండి. ఇంతేనండి, నెలకి సరిపడా మ్యాజికల్ స్కిన్ వైటనింగ్ సీరం అనేది రెడీ అయిపోయింది. ఇది మన స్కిన్లోకి వెంటనే అబ్జర్వ్ అయిపోతుందండి. ఇది రోజు రాత్రిపూట ఆఫ్టర్ ఫేస్ వాష్ మన ఫేస్కి అప్లై చేసి ఫేస్కి మరియు నెక్కి కూడా అప్లై చేసుకొని పడుకోండి. ఒక 1 వీక్ ఆఫ్టర్ ఫేస్ వాష్ మీ స్కిన్కి ఇది అప్లై చేసుకొని చూడండి, రిజల్ట్ మీరే చూస్తారు. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 1 మంత్ వరకు వాడుకోవచ్చండి. ఇంతేనండి మ్యాజికల్ స్కిన్ వైటనింగ్ సీరం తయారు చేసుకోవడం. చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని బ్యూటీ రిలేటెడ్ వీడియోస్కై నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేయండి.